తీయండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. అతడు వారిని తడుముచున్నాడు. తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవచ్చున్నాడు. మరి ఒకసారి మనం అందరం కలిసి చదువుదామా? తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోతున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఆరాధనలో మమ్మల్ని ఇలాగ నిలిపినందుకు మీకు స్తోత్రం. మరి ఒకసారి ఇప్పుడు మీ మాటలు వినడానికి మేము సిద్ధపడి ఉన్నాం. మాకును మా జీవితానికి, మా విశ్వాస యాత్రకు కావలసిన అవసరమైనటువంటి మాటలు మీరే అందించమని, చివరి వరకు తోడైంది నడిపించమని క్రీస్తు నామము నేను వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 66 పుస్తకాలు కలిసి యెషయా గ్రంథము అయింది. మనకి పరిశుద్ధ గ్రంథములో కూడా ఎన్ని గ్రంథాలు? 66 గ్రంథాలు. అలాగనే యెషయా గ్రంథము 66 అధ్యాయం. అందుకని యెషయా రచించినటువంటి ఈ ప్రవచనాలు యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆఖరి మరి చివరి రాజులు, యూదా రాజుల కాలంలో మరి ఇవి రచించబడ్డాయి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా కాలములో యెషయా ప్రవక్తగా పనిచేశాడు. తన ప్రవచనాలు దేవుని వాక్కును వెలిగించాడు. ఇలా ఉండగా ఈ 86 పుస్తకాలని 2 భాగాలుగా విభజించవచ్చు. 1 నుంచి 39 వరకు రాజుల కాలములో సూచిస్తూ రాజులకు, ప్రజలకు, ఇజ్రాయెల్ జనాంగానికి, యూదా జనాంగానికి ఆయన దేవుడు సూచించినటువంటి ఆ వాక్కును ప్రచురం చేశాడు. ఈ స్థితిగతులు అన్నిటినీ రాజులేమి, ప్రజలేమి అందరికీ యెహోవాయే రక్షకుడు అని అర్థం విషయాన్ని. అందుకని ఆ రక్షకుడు చెంతకు చేరాలి అని ఇక్కడ అర్థమవుతూ ఉంది. అలాగే 40వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు మరి రాబో కాలానికి సంబంధించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. రాబో కాలము ఏంటి, ప్రస్తుత కాలము ఏంటి, ఇంతకు ముందు జరిగిన కాలము ఏంటి, యెషయా అవన్నీ బోధించాడు. అయితే మనము 41వ అధ్యాయము ధ్యానం చేస్తూ ఉన్నాం. అది మొదటి 4 వచనాలు చదివాం. మన శీర్షిక భాగము ఏంటి అని అంటే, ఏంటి మన శీర్షిక? తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితంగా దాటిపోతున్నాడు. ఎవరు? ఖచ్చితంగా మనకి దాటిపోతున్నాడు, సురక్షితంగా వెళ్తున్నాడు. ఇంతకు ముందు వెళ్ళని త్రోవలో కొత్తగా వెళ్తున్నాడు. ఎవరు? మనకు వచ్చిందే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది కదా. ఎవరైనా అని ఎవరై ఉంటారు? మీరందరూ బబులోను చెరలో ఉన్నారు. దాదాపు 70 సంవత్సరాల దాకా ఉన్నారు వీరు. ఎవరు? తన ప్రజలు, దేవుని ప్రజలు. దేవుడే అని చెప్తాడు. ఎందుకంటే
మాట వినటం లేదు, దేవుని ఆజ్ఞను పాటించటం లేదు. అందుకని అన్యులకు అప్పచెప్పాడు, అన్యరాజుకి అప్పచెప్పాడు. వాళ్ళు 70 ఏళ్ల కాలంలో రకరకాలుగా పరిపాలన చేశారు. పరిపాలన చేసిన తర్వాత బహు విస్తారమైనటువంటి బబులోను రాజ్యము అయింది. బబులోను రాజ్యము పెద్ద రాజ్యము అయిపోయింది. ఇజ్రాయెల్ జనాంగం కూడా కలిశారు కదా, యెరూషలేము కూడా కలిసిపోయింది కదా, జయించారు కదా వాళ్ళు. మరి పెద్ద రాజ్యము అయ్యింది. అయితే ఈ కాలంలో ఈ యొక్క పరిస్థితులలో బబులోను ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలను బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు బబులోను రాజు. బాగా ఇబ్బంది పెడుతున్నారు దేవుని ప్రజలు. ధూప దీప నైవేద్యములు ఏమి లేవు. యెరూషలేము కూడా పడగొట్టబడింది. యెరూషలేము కూడా ప్రాకారాలు కూల్చబడినాయి. ఏ విధమైనటువంటి ఆరాధన అక్కడ జరగటం లేదు. మీరేమో యెరూషలేమునకు దూరంగా బబులోను రాజ్యంలో చెరలో ఉన్నారు. అప్పుడు బాధ వచ్చినప్పుడేగా దేవుణ్ణి స్మరించేది, కష్టం వచ్చినప్పుడేగా వీళ్ళు కూడా దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు చాలా సంఘటనలు జరిగినాయి. వారికి సూచన ప్రాయంగా చేసిన ప్రవచనాలే ఈ 40వ అధ్యాయం నుంచి 66 అధ్యాయాల వరకు జరిగినాయి. ఏమని సూచిస్తూ ఉన్నాడు ప్రభు చెప్పుతున్నటువంటి వాక్కు ఏంటి అని అంటే, తాను ఉన్నాడు ఇక్కడ, తాను పంపిస్తున్నాడు. అతడు ఇంతకుముందు వెళ్ళని త్రోవను సురక్షితముగా దాటిపోతూ ఉన్నాడు. ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నాడు ఇతను? చూడు, 2వ వచనం చూడండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించడానికి తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఒకరిని పిలిచాడు, ఒక అతన్ని పిలిచాడు. అతను వస్తూ ఉన్నాడు. అతను ఎక్కడ నుంచి వస్తున్నాడు? తూర్పు నుంచి వస్తూ ఉన్నాడు. తూర్పు నుంచి పిలిచింది ఎవరు? నేనే, యెహోవాను. మన 4వ అధ్యాయం వచనములో యెహోవాను నేనే. ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడునైనా యెహోవాను నేనే. అందరినీ ఏర్పరచుకుంది నేనే. అయితే నా ప్రజలైనటువంటి వారి ఇబ్బందులను చూసి నేను ఒకరిని ఏర్పరచుకున్నా. అతను తూర్పు నుంచి వస్తూ ఉన్నాడు. దీపములారా, మీరు నా ఎదుట మౌనముగా నుండి జనులారా నూతన బలం పొందుడి. ఇక మీకు ఒక అభ్యకరమైన మాట లభిస్తూ ఉంటుంది. ద్వీపములారా అని సంబోధన చేస్తూ ఉంటారు. ద్వీపములు అంటే చిన్న చుట్టూ 3 భాగాలు, 3 వైపుల నీళ్లుంటాయి. ఒక్క వైపు చిన్న ద్వీపం, దానిని ద్వీపం. పరిశుద్ధ గ్రంథంలో తీర ప్రాంతం, ఒక చిన్న ప్రాంతం. ఈ ద్వీపములారా అంటే ఇజ్రాయెల్ జనాంగం 12 గోత్రాలు వాళ్ళు. అంటే ఎంత అయిపోయారు వాళ్ళు? చిన్నగా అయిపోయారు. అందుకని ఎంత ఆ కానాని దేశంలో వాళ్ళు వచ్చి
విస్తారమైన స్థలమును ఆక్రమించుకున్నారు. దేవుడు అలాగే ఇచ్చాడు. కానీ ఇప్పుడు వారు దీపములారాన్ని సంబోధన చేస్తున్నాడు. అంటే వీరు చెరలో ఉంటారు, కొద్దిమందిగా ఉంటారు, బాధలో ఉంటారు. అందుకని మీరు నూతన బలం పొందుతారు. మీరు ఇక మౌనంగా ఉండండి. నాకు రంగమిచ్చారు కదా, నాకు ప్రార్థించారు కదా, ఇక మీరు చూస్తూ ఉండండి. ఒకటొస్తూ ఉంటాడు. ఆయనను తురుకు నుంచి లేపాను, ఊర్పు నుంచి లేపాను. తన ప్రవర్తన అంతటా నీతిని జరిగించు వారిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుతూ ఉన్నాడు, రాజులను లోపరుచుతూ ఉన్నాడు. దేవుడు వారిని అతని కంఠమునకు అప్పగించుతూ ఉన్నాడు. ఎగిరిపోవు పట్టుదల అతనిని వెంటిని వారికి అప్పగించుతూ ఉన్నాడు. అతడు వారిని తరుముతూ ఉన్నాడు. మీరు బబులోను చెరలో ఉన్నారు, అందరికీ తెలుసు. బబులోను రాజ్యము పెద్దదైపోయింది, అది బాగానే ఉంది, తెలుస్తుంది. మరి ఒకరు వచ్చి జయించేది ఎవరు? ఒకడు వస్తున్నాడు, జయిస్తూ ఉన్నాడు. ఎవరు? తూర్పు నుండి వస్తున్నవాడు ఎవడు? రానున్న ఈ అధ్యాయాలు 41-47 తర్వాత నుంచి చదువుతుంటే అర్థమవుతూ ఉంటుంది. అతను ఎవరు అని అంటే కోరేషు. అతను వచ్చి 45వ అధ్యాయము 1వ వచనం చూడండి, 1 నుంచి చూడండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతనిని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను నాయకులను నడికట్లను ఒప్పెదను, వారములను అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు గురించి సెలవిచ్చుచున్నాడు. ఎవరి కోరేషు? కోరేషు ఎవరండి? కోరేషు అంటే సూర్యుడు. దేవుడు ఎక్కడి నుంచి లేపుతున్నాను, దాన్ని నేను లేపుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి అని చెప్పాడు? తూర్పు నుంచి. ఉదయించే సూర్యుడి వలె వస్తూ ఉన్నాడు అతను. కోరేషు అండి. కోరేషు ఎవరు అని అంటే చిన్న కుగ్రామం, మాది చిన్న గ్రామం అయ్యుండి బబులోను మహారాజ్యము అయినటువంటి బబులోనును జయిస్తాడు. అర్థమైందా? బబులోనును జయిస్తాడు. బబులోనును జయించడం అంటే మాటలు కాదు. మనం ఇస్తారు గ్రంథంలో చూస్తాం. ఎంత సంస్థానాలు కలిగినటువంటి ప్రాంతము అది. 127 యూత్ మీటింగ్ లో వాళ్ళకి అర్థమవుతుంది కదా. 127 సంస్థానాలకు అధిపతులున్నటువంటి బబులోను సామ్రాజ్యం. అయితే దానిని ఇది దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఉంది. ఎవరున్నారు చూడండి, దానియేలు 5వ అధ్యాయంలో ఎవరున్నారు చూడండి, కట్టక చూడండి. ఎవరున్నారు 5వ అధ్యాయంలో? బెల్షాసర్. ఇక్కడ ఈ రాజ్యము విస్తారంగా ఉండి అధికముగా గర్విష్టి పాలన చేస్తూ ఉన్నప్పుడు, తన దేవుని ప్రజలను అనగదొక్కుతూ ఉన్నప్పుడు, ఆ బెల్షాసర్కి గోడ మీద ఒక రాత కనబడుతుంది.
మనకు తెలిసిన విషయమే. ఏమరాట? నీ రాజ్యము నీ రాజ్యము నిలవదు, నీ రాజ్యము నిలవదు, నీ రాజ్యము తీసేస్తున్నా, నీ రాజ్యం పడిపోతూ ఉంది, నీ రాజ్యం అంతమైపోతూ ఉంది. అప్పుడే దేవుడు లేపినటువంటి రాజు వస్తాడు. దేవుడు తూర్పు నుంచి లేపినటువంటి రాజు వస్తాడు. ఎవరైనా? కోరేషు గురించి యెషయా గ్రంథము, యెజ్రా గ్రంథం మాత్రమే చెప్తూ ఉంది, ఇంకెక్కడా ఉండదు. పోనీ కోరేషు ఏమన్నా దేవుని ప్రజలా? అతను దేవునిని ఆరాధించేవాడా? కాదు, అతను కూడా అన్యుడే. అన్యుణ్ణి లేపు, ఒక అన్యుడి మీదకి ఒక అన్యరాజుని లేపుతూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఈ యొక్క మాదీయులు చిన్న దేశం. బబులోనును జయిస్తారు వాళ్ళు. బబులోను ఎంత పెద్దదో చెప్తున్నాం కదా. బబులోను అంత పెద్ద రాజ్యాన్ని జయిస్తాడు. దానికి ఎలాగో అనుమతిస్తాడు దేవుడు. నిన్న నీడు నిరంతరం ఉండేవాడు నేనే అని చెప్పాడు కదా ఇక్కడ. ఎవరు ఆయన? కోరేషు. సూర్యుడు లాగా లేపుతూ ఉన్నాడు. చూసారా? యేసు క్రీస్తు ప్రభువును చూసినగా ఒక అన్య రాజుతో పోల్చటము తప్పదు. అందరూ ఇజ్రాయేల్ రాజులే, అందరూ యూదా రాజులే. కానీ అన్యరాజును లేపి ఈ కోరేషు గురించి యెజ్రా ఏం చెప్పాడు చూడండి. ఏం చెప్పాడు? అహష్వేరోషు దినములలో జరిగిన చర్యలు వివరముగా దేశం మొదలుకొని కూషు దేశము వరకు 125 సంస్థానాలకు సంబంధించి యెజ్రా చెప్తున్నటువంటి మాటలు చూడండి. ప్రారంభంలోనే ఉంది. కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరేషును మనస్సును ప్రేరేపించగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలకంగా ఇట్లు ప్రకటన చేసెను. ఈ పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాయిస్తున్నాడు. కోరేషు వచ్చింది ఆజ్ఞ. ఏ రాజ్యము ఇతను? పారసీక దేశపు రాజ్యం. చిన్న రాజ్యం అండి, చిన్న ఎక్కడో మూలం ఉన్నటువంటి దేశము అని. దానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. బబులోనును జయించాడు. అప్పుడు కోరేషుకి దేవుని ఆజ్ఞయిస్తూ ఉన్నాడు. ఆకాశమందుని దేవుడైన యెహోవా పరలోకమందు సకల జనములకు నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తమకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో మీరందరూ బయలుదేరండి. అదే ఇక్కడ చెప్తున్న ఓ దీపములారా నా ఎదుట మీరు మౌనంగా చేస్తారు. మీరు నూతన బలం పొందుతారు. కోరేషుడల్లా ఈ కోరేషు మామూలుగా ఆయన కూడా అన్య దేవతలను ఆరాధించేటువంటి వాడే. కానీ దేవుడు ఎన్నిక చేసుకుని ఆయన మనస్సును ప్రేరేపించి
బబులోను మీద అధికారం ఇచ్చి అప్పుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు, మీలో ఆకాశమున్న దేవునికి మందిరము కట్టదలిచిన వారు ఎవరు, మీరు బయలుదేరండి. అంటే చెర ముగిస్తుంది అని సూచన పరంగా చెప్పారు. మీరు బయలుదేరండి, మీరు సిద్ధపడండి. ఇలాగో 16 అధ్యాయం చెప్పాడు యెషయా. చెప్పాడు ఇక్కడ నుంచి అంతా అదే. ఇదిగో మీరు బయలుదేరి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అక్కడే చూడండి 13వ వచనము మనము చూస్తూ ఉన్నాం. ఈ దేవుడైన యెహోవాకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పచ్చు. నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఇదిగో ఇప్పుడు దాకా ఓ యాకోబు, ఇప్పుడు దాకా ఓ స్వల్పమైన జనము ఇశ్రాయేలు భయపడుతున్నా, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవుచున్నాడు. ఎలాంటి ఇశ్రాయేలు జనాంగము 12 గోత్రాల వారు ఎలా అయిపోయారు? పురుగులాగా అయిపోయారు. అన్నాడా ఆ మాట? అన్నాడా? పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేస్తున్నాను. యెహోవా సెలవిచ్చుచున్నటువంటి మాట ఏంటి అంటే, విమోచకుడు ఇశ్రాయేలు నేనే మిమ్మల్ని తోడుకొని రావడానికి ఒక అతన్ని పంపిస్తున్నాను. అతను తూర్పు నుంచి వస్తూ ఉన్నాడు. తూర్పు నుంచి వస్తున్నాడు. అతను మిమ్మల్ని తోడుకొని వస్తాడు. అతను మిమ్మల్ని మీ స్థితిని ఏర్పరిచి దేవాలయము నిర్మాణానికి సహకరిస్తాడు. అందుకని కోరేషు చెప్తున్నది ఏంటి అంటే, మీరు లేవండి, మీరు ఇప్పటికైనా బయలుదేరండి. మీలో ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరెవరైతే మందిరము కొరకు సిద్ధంగా ఆరాధన చేయాలని ఉంటున్నారో, నిరంతరంలో ఎజ్రా గ్రంథం చూస్తాం, పిలుపునిస్తూ ఉన్నారు. ఇది దేవుని ఆజ్ఞ. దేవుడు నాకు మనసును ప్రేరేపించాడు, నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి యువకులేమి, పెద్దలేమి, స్త్రీలేమి, అందరూ ఎవరైతే సిద్ధంగా ఉన్నారో బయలుదేరండి. దేవుని ఆలయమునకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మనం సిద్ధపడాలి. కరెక్ట్ అయిన మాట చెప్పాను. సిద్ధపడాలి. సిద్ధపడి సకాలములో, సిద్ధపడిన వారు ఏం చేస్తారు? సకాలములో వస్తారు. దేవుని ఆలయములో కూర్చుంటారు. అభిషక్తుని గురించి తెలుసుకుంటారు. ఈ కోరేసు దేవుడు ఏర్పరచుకున్నటువంటి అభిషక్తుడు అని చెప్తూ ఉన్నాడు. మామూలుగా మనం అభిషక్తుడని ఎవరినంటాము? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు. అందుకని యేసుక్రీస్తుకు ప్రభుకు సూచనగా ఉన్నాడు కోరేసు. సూచనగా ఉన్నాడు కోరేసు. చూడండి 44వ అధ్యాయం యెషయా గ్రంథము ఏం చెప్తున్నాడు చూడండి. 28వ వచనం. కోరేసు నా మంద కాపరి, ఏం నెరవేరుస్తాడైనా? నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని నేను చెప్పుచున్నాను. నేను చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టుబడుదు అనియు, దేవాలయమునకు పునాది వేయబడదు అనియు నేను చెప్పుచున్నాను. చూడండి దేవుడు ఎలా పిలుస్తూ ఉన్నాడు. కోరేషుతో అంటూ ఉన్నాడు, నా మంద కాపరి అండి కోరేషు. ఒక రాజ్యాన్ని, పెద్ద రాజ్యాన్ని జయించడానికి, చిన్న రాజ్యమైన పారసిక రాజ్యాన్ని, అది లో నుంచి ఒక అతన్ని తూర్పు నుంచి లేపుతూ ఉన్నాడు. తూర్పు నుంచి లేపుతూ ఉన్నాడు. చిన్న దేశం అండి,
పెద్ద రాజ్యాన్ని జయించింది దేవుని దయ వలన. దేవుని దయ వలన. నేనే యెహోవానగు నేనే ఈ కార్యమును, ఏమని చెప్పాడు అక్కడ? నేనే ఈ కార్యమును చేస్తూ నేను మొదటి వాడను కడవరి వాడుతోనూ ఉండువాడను. ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప పరిస్థితి, ఎంత గొప్ప జీవన విధానము. తన ప్రజలకు మంచిని, తన ప్రజలకు మంచి శుభవార్తను తెలియజేస్తూ ఉన్నాడు. తన ప్రజలకు, ఇదిగో బందీగా ఉన్నటువంటి ప్రజలకు, చెరగా ఉన్నటువంటి ప్రజలకు, దుఃఖముతో ఉన్నటువంటి ప్రజలకు సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం. ఇంక దుఃఖం లేదు, ఇంక బాధ లేదు, ఇంకంతా సంతోషమే. పగవారి ఎదుట ప్రేమ అభిషేకించబడినటువంటి వాడు పోలీసులు వస్తూ ఉన్నారు. మీరు మౌనం ఉన్నట్టు, ఇంకా మీరు దేవుని ఆలయములకు వస్తారు, నలుగురు బలి ఆరాధన చేస్తారు. ఆ మందిరం కట్టబడటానికి కూడా అనుమతులు వస్తూ ఉన్నాయి. ఇంకా కొంతకాలము అదే చెరలో ఉంటే వీరు మరణం అయిపోతారు. ఆ స్థితిలో దేవునికి మొదలుపెట్టారు. కోరేసి గనక రాకపోతే, బబులోనును జయించకపోతే వీరు చీకటమయమే, మరణపు చోటే. నేను ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను, ఇటువంటి కష్టము వీళ్ళది అని అంటే, రాజుకు ఒక ఆలోచన వచ్చింది అనుకోండి. ఒక ఆలోచన, ఈ కొండ మీద, ఈ కొండ అవతల నేను ఒక కోటను కట్టుకోవాలని అనుకున్నాడు అనుకోండి. ఈ కొండ అవతల అంటే వారు కొండ మాటున కోటలు పెడతా ఉంటారు. ఎందుకు అని అంటే, సైన్యము వచ్చేటప్పుడు కొండను దాటుకొని రావాలంటే కష్టం, తిరిగి రావాలి అని అంటే చాలా కష్టం. అందుకని వీళ్ళు ఏం చేశారు వారంటే, ఈ కొండను తోడుకుంటే అతనికి రండి అని చెప్పారు. బానిసలకు చెరగా ఉన్నటువంటి వారు వీళ్ళు తవ్వుకుంటూ అవతలికి వెళ్ళేటప్పటికి వీరికి చీకటి. కొంతమంది చనిపోయేవారు, ఊపిరాడిగా, అంతే కదా, బొగ్గు గనుల్లో పనిచేసేవారు. అంత కష్టంతో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ లైట్ పెట్టుకొని ఉంటారు, తెలుసు కదా. మీరు కూడా అంతే, మీరు కూడా ఆ రోజుల్లో మనకి ఏ లైట్లు లేవు కదా, ఏ కాగడాలు వెలిగించుకొని వెళ్ళేవాళ్ళు.
మీరు సూర్యుడిని చూసే చాలా కాలం అవుతుంది. ఇక్కడి నుంచి అటు వెళ్ళేటప్పుడు ఒక పక్కగా కొండను తోడుకొని అదే వెళ్ళేటప్పటికి చాలా రోజులు, కొన్ని నెలలు పట్టవచ్చు. అప్పుడు సూర్యుడేది వారికి కనపడని పరిస్థితి. అలాంటి తరుణములో వీరి ప్రార్థించిన ఆ సమయాన దేవుడు చెప్తున్నాడు, అటుకొట్టుకొట్టుకొట్టుకొట్టుకొట్టుకొట్టుకొ తూర్పు నుంచి ఉదయిస్తూ ఉన్నాడు. అడుగుడుగు కోరేసు వస్తూ ఉన్నాడు. నేను అభిషేకించి మీకోసం పంపిస్తూ ఉన్నాను. మీరు మునుపటుగలే దేవుని ఆరాధన చేస్తారు. మీరు ఇంకక్కడ మరణించనక్కర్లేదు. మీరు అక్కడ ఇంకా చనిపోవనక్కర్లేదు. మరణపు చీకటిలో ప్రార్థించావు గనక, దేవుణ్ణి వేడుకున్నావు గనక దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు. నిన్న తోడుకొని రావటానికి కోడేశ వస్తున్నాడు. కోడేశం ఏం లేదు. ఆ రోజున కోడేశ వచ్చి వారిని తోడుకొని వచ్చాడు. ఈ రోజున మనకి ముందు కాపరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈ రోజున నిన్ను నన్ను తోడుకొని దేవునికి అప్పచెప్పడానికి ఆయన నీ దగ్గరికి వచ్చాడు కదా. ఎదిగిన రాలేదా? ఈ లోకమునికి దేవుడు ప్రభు అయిన తన కుమారుని పంపించలేదా? తన కుమారుని లోకమునకు పంపించలేదా? ఈ లోకమునకు పంపించి ఆ చెరలో పాపములో అడుగున ఉన్నటువంటి పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఈ జనాంగము కోసం యేసుక్రీస్తు ప్రభు ఈ పాపి దగ్గరికి వచ్చాడు. దాటమే కాదు, ఈ పాపితో కలిసి భోజనము చేశాడు. ఈ పాపితో కలిసి సంచరించాడు. ఈ పాపితో కలిసి జీవించి ఇది కాదు జీవితం, ఇది కాదు జీవితం లేండి, మనము వెళదాం, యెరూషలేమునకు వెళదాం చెప్పలేదా? యెరూషలేములో కూర్చొని అందరూ ఆయన సన్నిధిలో ఉండాలి. మిమ్మల్ందరినీ ఏ దేవుని ఆలయమునకు. ఇదే మాట పౌలు ఏం చెప్తాడంటే, యేసుక్రీస్తు రక్తము ద్వారా సంపాదించిన ఆయనైతే కోరేసైతే అన్ని రాజ్యాన్ని ప్రభుడైన రాజ్యాన్ని జయించాడు కానీ ఈయన యేసుక్రీస్తు అభిషేకించబడి వచ్చిన యేసుక్రీస్తు ఎలా జయించాడు? నీ పాపాన్ని భుజాన వేసుకొని జయించాడు. ఆయన భుజాన్ని వేసుకొని పాపమును భూస్థాపితం చేశాడు. ఇది ఆత్మానుసారమైనటువంటి విజయం. నీకు శాశ్వత జీవనము ఇవ్వటానికి, నీకు నిత్య జీవితము ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు అభిషక్తుడిగా ఈ లోకములకు దేవుడైన యెహోవా పంపించిన నీతి సూర్యుడు.
ఆ రోజున కోరేష్ మహా అయితే ఆయన ద్వారా ఒక 40 సంవత్సరాలు లోపే మరి యేసుక్రీస్తు అభిషేక్తుడు, దేవుడు అభిషేకించి పంపించిన యేసుక్రీస్తుడు నీతి స్వరూపుడు. ఈయన మనకి నిత్య జీవితం ఇస్తాడు. నీ పాప జీవితం నుంచి మరి తీసుకొస్తాడు. ఎందుకంటే నీ పాపము ఆయన భుజాన వేసుకున్నాడు, దాన్ని తీసుకెళ్లి సిలువకు పెట్టాడు. ఆ సిలువలో నుంచి ఆ పాపభరితమైనటువంటి శరీరాన్ని భూస్థాపితం చేసి మహిమా శరీరిగా ఆయన పైకి లేచాడు. ఆ మహిమా శరీరము ధరించిన విధానము మీకు నాకు ఇస్తూ ఉన్నాడు. ఈ దేవుడు అభిషేకించినటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు, తన కుమారుడైన యేసుక్రీస్తు మరి నీకు నాకు నిత్య జీవితం ఇస్తాడు. ఇది ఇంతలో కనపడి అంతలో మాయపోయే జీవితం కాదు. ఇది కోరిస్ అయితే వాటిని చెరలో నుంచి రప్పించి దేవాలయంకు చేర్చాడు, కానీ యేసుక్రీస్తు వైపు నిత్య జీవితాన్ని ఇస్తాడు. ఆయనతో పాటు ఎదురుగా కూర్చోబెట్టుకుంటాడు, ఆయనను స్తుతించేవారుగా చేస్తాడు. అందాక దేవాలయములోనికి ఎదగమంటూ ఉన్నాడు. ఆయన వచ్చి మరి అంతమ వరకు ఆయన మరణమును ప్రచురము చేసుకుంటూ మన జీవితాన్ని వెళ్ళవచ్చాల్సిన వారముగా మన జీవితాలు. అందుకనే ఈ యెషయా గ్రంథము మరి ముందుగా యేసుక్రీస్తుకు ప్రవచన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుకు సూచనగా ప్రవచనము, దానికి ఉదాహరణగా ముందు కోరిషన్ చూపించాడు. అది ఆ రోజుకి సంబంధించింది, ఆ వర్తమాన కాలానికి సంబంధించి యేసుక్రీస్తును సూచిస్తూ ఉన్నాడు కోరిషన్. మొదటి సంగతి అండి, ఇదంతా నెరవేరుస్తుంది దేవుడు. ఆది నుంచి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవానగు నేను మొదటి వాడను, కడవటి వాడను, ఉంచువాడు. కనుక తానొస్తున్నాడు. ఎవరో తాను కోరేష్. నేను అతను ఇంతకు ముందు వెళ్ళే త్రోవ కాదు అతన్ని. ఆ త్రోవ ఏంటి? ఇంతకు ముందు ఏదో చిన్న రాజ్యములో జీవనం సాగించేవాడు. ఇప్పుడు దేవుని ప్రజలను నడిపించే త్రోవ, ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ కాదు. ఇప్పుడు బాధ్యతలు కూడిన త్రోవ. ఆ త్రోవ నీకు ఇస్తే నువ్వేం చేస్తావు? దేవుని మందిరానికి వెళ్ళేటువంటి త్రోవ నూతనముగా నిర్మించుకుంటూ ఉన్నావా? దేవుని కొరకు నూతనంగా నిర్మించుకున్న త్రోవేనా నీది? దేవుని కొరకు నిత్యముగా జీవనము సాగించాల్సిన యాత్రేనా నీది? నూతనమైన త్రోవలో నువ్వు నేను పయనించుదాం. కోరేషు అన్యుడైనప్పటికీ దేవుడు సూచన చేశాడు, నాకు నా మనసును ప్రేరేపించాడు. నేను అలా చెప్తూ ఉన్నాను, మీరు బయలుదేరండి, ఎవరైతే సిద్ధంగా ఉన్నారో రండి, ఇప్పుడు త్రోవలో నడవండి, నూతనమైన త్రోవ. ఇప్పుడు ఏం పుంజుకుంటారు? వచ్చి నూతన బలము పొందుడి, నూతన బలం పొందుడి అని అన్నాడా? వివేకము ఇప్పుడు ఏమవుతుంది? మహారాజ్యము అవుతుంది. దేవుడు తెచ్చుకుంటే చిన్నది పెద్దది చేస్తాడు, అల్పమైన దానిని పెద్దదిగా. మరి నీకు కావాల్సింది ఆయన ఇస్తాడు. కనుక మరి ఆ రోజున కోరేష్, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు మరి నీ అందరికీ మరి నడిపిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను ఒక నూతనమైన మార్గములో త్రోవలో నడిపిస్తూ ఉన్నాడు. దేవుడి మాటలను జీవించి మన ఎడల ఫలింపచేయని దాకా త్వరగా వచ్చింది. నమస్కండి, ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన. ఒకసారి పరిశీలన చేయండి. మన త్రోవ మునుపటి వలె ఉందా? ఇంకా నువ్వు చెరలోనే ఉన్నావా?
ఇంకలోనే బాధలోనే మరణము అయ్యటానికి సిద్ధంగా ఉన్నావా? లేదు లేదు. అభిషక్తుడు వస్తూ ఉన్నాడు. అభిషక్తుడు మనకు తోడుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వెంబడి వెళ్ళటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకుంటూ మనము జీవితాన్ని మార్చుకుంటూ నూతన బలం పొంది ఆయన త్రోవలో వెళ్ళే వారిగా మన జీవితాన్ని మార్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ మహోన్నతమైన నామాన్ని హెచ్చిస్తూ స్తోత్రిస్తూ ఇంతవరకు మీ వాక్యము వినిన వారిగా మమ్మల్ని ఉంచుకుంటున్న స్తోత్రం. వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని, ఎత్తబడిన మాటలు ఫలింపచేయమని క్రీస్తు నామం వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.